హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మార్క్ తెలుగు గేమింగ్. ఇంతకుముందు ఆల్రెడీ నేను ఎపిసోడ్ నెంబర్ 1 అప్లోడ్ చేశాను. అది చూసుంటే ఖచ్చితంగా ఇది కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఓకే గాయ్స్, మనం ఫైర్ ఆర్ట్స్ ఆడుతున్నాం కదా, ఇది ఎపిసోడ్ నెంబర్ 2. లెట్స్ గో. ఓకే గాయ్స్, మనం ఇప్పుడు గేమ్లోకి వస్తాం కదా. ఇటు సైడ్ వెళ్తే మనం నిన్న చూసాం క్యాటర్ పిల్లర్ ఉంది కదా, క్యాటర్ పిల్లర్ని పట్టించుకుందాం. నేను యాక్చువల్లీ ఎపిసోడ్ నెంబర్ 1 చూశాను. ఎపిసోడ్ నెంబర్ 1లో క్యాటర్ పిల్లర్ కదా, చెట్టు దగ్గర ఆడికి దొరుకుతుంది, ఆడు బాల్ ఇసురుతాడు గైస్. కానీ సరిగ్గా చూడలేదు, అది పర్లేదులేండి, పట్టించుకుందాం. అదిగోండి, డూ నాట్ క్యాచ్ పిల్లర్. ఎస్, ఓకే గైస్, క్యాటర్ పిల్లర్ మనం పట్టించుకుందాం. నేను నిక్ నేమ్ పెట్టదలుచుకోలేదు. ఓకే గైస్, క్యాటర్ పిల్లర్ వస్తుంది. అవును, ఒకసారి ఆగండి. ఇది క్యాంటో. పోకెడెక్స్ ఓపెన్ అయింది గైస్. మనం ఇప్పటికి 5 పోకెమాన్ చూసాం, 2 మాత్రం పట్టుకున్నాం. 5 చూసాం గైస్. ఒకసారి చూద్దాం. ఏంటో తెలీదు, ఇదేంటో తెలీదు. మనం క్యాటర్ పిల్లర్ని చూసాం, అది కూడా ఇప్పుడే మన దగ్గర కూడా ఉంది గైస్. ఇది టీమ్ రాకెట్ వాళ్ళ దగ్గర చూసాం. ఇది మామూలుగా మన బ్యాటిల్లో కలిసింది. పికాచు మన దగ్గర ఉంది. ఇంకేమున్నాయి గైస్? 5 చూసాం ఉంది కదా గైస్, ఇంకేం లేవా? మంచిగా అనుకుంటా గైస్. వెళ్ళిపోదాం బ్యాక్కి. ఓకే గైస్, ఓకే, మనం ఇటు వెళ్ళిపోదాం. మనం ఒకసారి ఆ క్యాటర్ పిల్లర్తో బ్యాటిల్ చేద్దాం గైస్. పికాచుతో చేసేద్దాం గైస్. ఇక్కడ ఓకే బాల్ ఉంది గైస్. దీన్ని పట్టించుకున్నామా గైస్ సరదాగా? ఇది లేదు కదా మన దగ్గర. ఓకే గైస్, గో పికాచు. ఓకే గైస్, ఇప్పుడు మనం బ్యాటిల్ చేద్దాం. థండర్ షాక్, క్విక్ అటాక్ వాడదాం. చచ్చిపోద్ది అంటారా గైస్? వద్దులేండి, బాల్ ఇసిరేద్దాం డైరెక్ట్గా. పల్లెలేదండి, ఇసిరేద్దాం బాల్. ఓకే, యూజ్ బాల్. మార్క్ స్టార్ హ్యాస్ ఎ బాల్. దొరుకుతుంది అంటారు గైస్. ఫస్ట్ టైం మనం పోకెమాన్ పట్టుకున్నాం, అది కూడా క్యాంటోలో. బాల్ కొట్టుకుంటుంది. పట్టుకున్నామా? ఊగుతుంది. దొరికాయి గైస్. దొరకలేదు గైస్, బయటకు వస్తుంది. ఓకే గైస్, మనం పట్టించుకుందాం ఎలాగోలా. గైస్, పాయిజన్ స్టార్ వాడింది. ఓకే, మనం దాని మీద క్విక్ అటాక్ వాడడం బెటర్ ఏమో అనుకుంటున్నాను. అప్పుడు చావదు కదా. చచ్చిపోతే పర్లేదండి, మళ్ళీ ఆఫీస్ పట్టుకుందాం. ఓకే, ఏంటి గైస్ అటాక్ వాడలేకపోతున్నాం. పాయిజన్ పడడం వల్ల అనుకుంటా గైస్, చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది. అనవసరంగా దీని దగ్గర ఇరుక్కుంటాం గైస్. పర్లేదు, పట్టించుకుందాం. క్విక్ అటాక్ పికచ్చు. చాటిస్టిష్. ఓకే గైస్, కొట్టింది పికచ్చు. ఎంత హెల్త్ పోద్దో చూద్దాం గైస్. కొంచెం కూడా పోలేదు గైస్. అనవసరంగా మనం ఆలోచించి పోకేబాల్ వేస్తాం. ఓకే గైస్, ఇప్పుడు ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే గైస్. చూద్దాం. పాయిజన్ వల్ల చాలా గట్టిగా ఉంది గైస్. అదేం పాయిజన్ వాడుతున్నాను. చాలా డ్యామేజ్ అవుతుంది గైస్. పికచ్చు ఫైట్. ఈసారి థండర్ షాక్ వాడి చూద్దాం. చచ్చిపోదు అనుకుంటా థండర్ షాక్. ఓకే గైస్, చచ్చిపోయింది గైస్. అనవసరంగా వాడాం గైస్ థండర్ షాక్. పర్లేదండి, మళ్ళీ పట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే గైస్, 20 గ్రాముల ఎక్స్పీ వచ్చింది. పర్లేదండి గైస్. ఇక్కడ పోకేబాల్ ఉంది, మనం తీసుకొని వెళ్ళిపోదాం. ఇందులో యాక్సిడెంట్స్ వచ్చింది. పర్లేదండి, మెడికిట్ అట్లా తీసుకొని వెళ్ళిపో. ఓకే గైస్, మళ్ళీ ఏదో బ్యాటిల్ పడింది. ఇది ఆల్రెడీ ఉంది కదా గైస్ మన దగ్గర. ఓకే గైస్, లెవెల్ 4 అయింది. రన్ కొట్టేద్దాం, టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పటికే వీడియో బాగా ఎంత అయిపోయినట్టుంది. వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అది 5 నిమిషాలు అయింది. ఓకే గైస్, ఒకసారి ఓకే గైస్,
తొందరగా వెళ్ళిపోవాలి కదా. ఓకే గైస్, ఇక్కడ ఇలా వెళ్దాం. ఓహో, ఇటు కాదనుకుంటా గైస్, ఇటు కూడా దారి ఉంది. కానీ నేను మనం ఇటు ఎట్లా చూసాం గైస్, ఇక్కడ ఎవడ ఉన్నాడు గైస్. ఇటు మా గైస్ అక్కడ పక్కన పోకేబాల్ తీసుకుని అలా వెళ్ళిపోదాం. అవును, బ్యాటరీ పడింది గైస్. సరే పోకేమాన్ మళ్ళీ ఇదైనా పో గైస్, కానీ థర్డ్ లెవెల్. ఫస్ట్ క్విక్ అటాక్ వాడదాం. ఓకే గైస్, క్విక్ అటాక్ వాడదాం. క్విక్ అటాక్ పికచ్చు. ఈసారి అలాగైనా పట్టించుకోవాలి గైస్ అన్ని. తగ్గింది, ఇంకొకసారి కూడా వాడచ్చా క్విక్ అటాక్, కరెక్ట్గా ఉంటుంది గైస్. ఓకే గైస్, ఉండండి, అలా కాదు గైస్. ఓకే గైస్, పాయిజన్ ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంది గైస్. ఓకే, మళ్ళీ క్విక్ అటాక్ వాడ చచ్చిపోద్ది అంటారా? పర్వాలేదండి, క్విక్ అటాక్ వాడేద్దాం. పికచ్చు క్విక్ అటాక్. ఓకే గైస్, చచ్చిపోకూడదు. ఇదేంటి గైస్, మనం పట్టుకున్నప్పుడు ఇస్తేనే ఏంటి గైస్ ఇలా అవుతుంది? సరేలేండి, ఏం చేద్దాం. మనం చచ్చిపోతున్నాం. పికచ్చు బాగా డ్యామేజ్ అయిపోయింది. పర్వాలేండి, మన దగ్గర వేరే పోకేమాన్లు కూడా ఉన్నాయి. ఒక్కసారి తగిలినట్టుంది. ఇక్కడ బాల్ ఉంది కదా గైస్, ముందుకెళ్ళకపోతున్నాను ఏంటి అబ్బా అనుకున్నాను గైస్ బాల్ వల్ల. ఓకే, బాల్లో అందులో కూడా ఇదే ఉంది, ఇదేంటి తీసుకుందాం. ఓకే గైస్, ఇక్కడికి వెళ్దాం. ఏంటి గైస్, ఓకే ఏదో చెప్పేస్తాను అనుకున్నా. పడింది గైస్ మళ్ళీ బ్యాట్లో. సరే ఎటు అయిపోతున్నాను, మళ్ళీ ఏదో వచ్చింది. ఇది ఆల్రెడీ ఉంది కదా గైస్ మన దగ్గర, అలా అనుకుంటేద్దాం. ఇప్పటికే వీడియో బాగా అంత అయిపోతుంది. ఓకే, తొందరగా వెళ్ళిపోదు ఇక్కడ నుంచి. ఓకే గైస్, ఇక్కడ ఎవడో ఉన్నాడు గైస్, ఏదో పడింది. ఓకే గైస్, బ్యాటిల్ పడిపోయింది. ఏ తమ్ముడు, నువ్వు నాకంటే చింత. ఇదేంటి గైస్, రెడ్ కలర్లో ఉంది మన బాల్ పైన. పికచ్చు డేంజర్లో ఉండడం అనుకుంటా గైస్, అలా ఉంది. పర్లేదంటే పికచ్చుతోనే రెండింటిని వేపించి తలుచుకుంటాం మనం, కానీ మనం లేపకూడదు. పర్లేదు, థండర్ బోల్ట్ పికచ్చు. ప్లస్ అది 6th లెవెల్, మనం కూడా 6th లెవెల్. వచ్చిందా? ఓకే గైస్, ఒక్క దెబ్బ లేపేస్తాం గైస్. దట్ ఈజ్ మై పికచ్చు కెపాసిటీ. చూసారు గైస్, పికచ్చుతో ఎలా లేపాను. 71 XP, పికచ్చు లెవెల్ 7. ఓకే గైస్, పికచ్చు దూసుకుపోతుంది అంతే. మళ్ళీ లెవెల్ అప్. గైస్ పాయిజన్ ఎఫెక్ట్ చాలా గట్టి. గైస్ ఒకసారి ఆగండి, మనకి ఎందుకు యాంటీ సెట్ వచ్చింది కదా, అది వాడి చూద్దాం. పాయిజన్ తగ్గుతుందేమో చెక్ చేద్దాం. పాయిజన్ పోతే మనం పోషన్ వాడచ్చు, నవ్వకూడదు. ఓకే గైస్, ఇదే కదా గైస్ మనం పట్టుకుందాం అనుకున్నాం, కానీ ఇటు పట్టేసుకున్నాడు. అలాగండి, బ్యాగ్లోకి వెళ్ళి ఇందాక వచ్చిన యాంటీ సెట్ ఏది, ఇక్కడ 2 వచ్చినాయి గైస్. సూపర్ పోషన్ కూడా ఉంది. యూజ్ యాంటీ సెట్. ఓకే, పికచ్చు మీద పాయిజన్ పోయిందా? ఓకే గైస్, సక్సెస్ఫుల్గా పాయిజన్ పోయింది. పికచ్చు ఇప్పుడు చావదు గైస్, కానీ ఇది కూడా పాయిజనే కదా గైస్. చచ్చాం గైస్, అనవసరంగా వాడాం గైస్. పర్లేదు అండి, ఇప్పుడు మనం ఏం చేయలేం. పికచ్చు చచ్చిపోలేదని చంపేయడం తప్ప. ఓకే గైస్, పికచ్చు యూజ్ థండర్ బోల్ట్. ఓకే గైస్, చంపేసాము. ఓకే గైస్, పికచ్చుతోనే రెండింటిని లేపిస్తాం. క్యాటర్పీ కూడా డెవలప్ చేయాలి గైస్, లేకపోతే అలాగే ఉండేవాళ్ళు. చేద్దాం, ఇంకా టైం రాలేదు. ఓకే,
చెప్పాను కదరా తమ్ముడు, ఎందుకు తమ్ముడు నా దగ్గర ఎక్కువ అడుగుతావు. 95 రూపాయలు ఇచ్చాడు గైస్ ఈ తమ్ముడు ఓడిపోయినందుకు. ఓకే తమ్ముడు, బాయ్ బాయ్. ఓకే గైస్, ఇక్కడ ఏదో దారం గైస్, ఇటు వెళ్దాం. ఇక్కడ ఎవడో ఉన్నాడు. ఏంటి గైస్ ఇక్కడ ఎవడో ఉన్నాడు, ఏంటిది ఇక్కడ ఉన్నాడు, ఇదేం రూటో. రెండు ముందు నుంచి వెళ్దాం గైస్. ఇది కూడా అలాగే డేంజర్ బాంబ్ పంపించడం బ్యాటిల్ అవుతుంది, మనమే గెలుస్తాం గైస్. ఫస్ట్ మనం క్యాటర్‌పీని దించుదాం. క్యాటర్‌పీ, ఇది కూడా క్యాటర్‌పీయే గైస్, పర్లేదండి. మర్చిపోయాను గైస్, పికాచు చచ్చిపోయేలా స్టేజ్లో ఉంది కదా. క్యాటర్‌పీని దించి దీని పికాచుకి లెవెల్ అప్ కూడా చేయొచ్చు. ఓకే, పోకెమాన్లోకి వెళ్దాం. క్యాటర్‌పీ స్విచ్. ఓకే, గో క్యాటర్‌పీ. ఎలా యుద్ధం చేయగలదు అనుకుంటున్నారు, అది 7 లెవెల్, మన క్యాటర్‌పీ 4 అనుకుంటు లెవెల్. చూద్దాం, కానీ మనమే గెలవాలి గైస్, చూద్దాం. క్యాటర్‌పీ స్వింగ్ షాట్ వాడింది గైస్, తక్కువ స్వింగ్ షాట్, మనకేం కాదు, కానీ అది లెవెల్ 7 గైస్. పికాచుకి ఏం కాకుండా ఉంటే బాగుంది గైస్. ఒక ఐడియా వచ్చింది గైస్ నాకు. ఇప్పుడు మనం బ్యాగ్లోకి వెళ్ళి వాషింగ్ వాడాలి. పికాచు చచ్చిపోయి స్టేజ్లో ఉంది కదా. పోకెమాన్ గురించి, గేమ్ గురించి మొత్తం తెలుసుకున్నాను గైస్, అందుకే ఇలా చక్కగా ఆడగలుగుతున్నాను. మీరు కూడా నా ఛానల్ని నా ఛానల్ చూసి మీరు ఆడతారని కోరుకుంటున్నాను గైస్. పికాచుకి ఎంత జనరేట్ అని తెలియదు. ఓకే, అదేదో ఒక అటాక్ వాడాలి ఈ పాటికే. వాడి గైస్ ట్యాకిల్ ఎంత పోతుందో ఏంటో గైస్. సరే, పెద్ద గేమ్ అవ్వలేదు గైస్, కాకపోతే పికాచుని దించక తప్పదు. ఓకే, పికాచుకి ఫుల్గా రీజనరేట్ అయిపోయింది గైస్, ఇది సరిపోద్ది. ఓకే, పికాచు గో. ఇప్పుడు ఆ క్యాటర్‌పీ సంగతి ఏదో చూసుకున్నాం. ఇందాక 4 పాయింట్లు ఉండేది గైస్, ఇప్పుడు పికాచు 21 గెలిపింది. దాన్ని లేపుదాం. ఓకే గైస్, రాగానే ట్యాకిల్ వాడేసింది గైస్, గట్టిగా తగలలేదు కానీ పర్లేదు గైస్. పికాచు థండర్ బోల్ట్ గట్టిగా తగ్గుతుంది అనుకొని వాడుతున్నాం గైస్, ఎందుకంటే ఇందాక 2 సార్లు లేపేసాం. ఓకే, తగ్గుతుంది, చచ్చిపోద్ది అంటారా? ఎస్, అనుకోని విధంగా తగ్గలేదు, కత్త కొట్టింది. దానికి స్పార్క్ పడింది గైస్, మనకి ఎబిలిటీ. ఓకే, మనం డైరెక్ట్ అటాక్ చేసింది కాబట్టి స్పార్క్ పడింది గైస్. ఈసారి క్విక్ అటాక్ వాడదాం. పికాచు క్విక్ అటాక్ చచ్చింది. గుర్ర, అది గొర్రె కాదనుకోండి. గైస్ అవలేదు, చచ్చింది గైస్. కొడితే అలా ఉంటుంది మరి. ఓకే గైస్, దీంతో అయిపోయిందా? క్యాటర్‌పీ డెవలప్ అవుద్ది అంటారు గైస్, మన క్యాటర్‌పీ. పికాచు డెవలప్ అయిపోయింది గైస్. ఓకే, నెక్స్ట్ పోకెమాన్ దించుతాడు. ఏంటిది? డబల్ టీమ్ రెడీగా ఉన్నామని అడుగుతుంది. డబల్ టీమ్ పికాచు నేర్చుకుంది గైస్, డబల్ టీము. ఏ వేస్ట్ అటాక్ ఉందో చూసి దాని బదులు రీప్లేస్ చేద్దాం. సోర్స్ వచ్చింది కదా గైస్, మనం దాన్ని వాడలేదు. డబల్ టీమ్ వేస్ట్ అటాక్ గైస్, అది నేను రీప్లేస్ చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ తీసేద్దాం. ఓకే గైస్, డబల్ టీమ్ తీసేద్దాం. క్యాటర్‌పీకి 144 వచ్చింది గైస్. క్యాటర్‌పీ 5th లెవెల్కి వెళ్ళిపోయింది. అదర్స్ ఓకే, క్యాటర్‌పీ ఇది నేర్చుకుంది గైస్. వేరే పోకెమాన్ అని అడుగుతుంది గైస్, వద్దు, పికాచుతో లేపేద్దాం.
ఓకే, ఇది లెవెల్ 8. థండర్బోల్ట్ వాడదాం. ఎస్ గైస్, సోర్స్ అలా వాడదాం. ఇంకా వాడలేదు కదా, నెక్స్ట్ వాడదాం సోర్సే. థండర్బోల్ట్ వల్ల పెద్దగా తగలదు కదా గైస్. చచ్చిపోయింది, ఇంకా ట్యాక్లు వాడింది. అది లెవెల్ 8, మనమ లెవెల్ 8. దానికి మళ్ళీ స్పార్క్ పడింది గైస్. ఓకే అండి, ఓకే సరే సోర్స్ వాడదాం. పికాచు జ్యూస్ సోర్స్, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం గైస్. ఓకే, ఫెయిల్డా? ఏమైంది గైస్? ఏమైంది అర్థం కాలేదు. సోర్స్ ఫెయిల్డ్ అయిపోయిందంట. ఓకే గైస్, క్విక్ అటాక్ వాడదాం. పికాచు క్విక్ అటాక్. ఓకే గైస్, చచ్చిపోయింది అది. ఓకే గాయ్స్, చంపేసాం. పికాచుకు 94 XP పాయింట్స్ వచ్చినాయి. తొందరగా ముగిచ్చేసాం. ఓకే గాయ్స్, ఓకే గాయ్స్, దీన్ని పట్టేసుకుందాం. ఇది కూడా బయట తిరుగుతుంది మందే. ఓ గాయ్స్, ఇది తప్పించుకుంది. ఓ పిచ్చి క్యాచ్. ఓకే గైస్, పిచ్చి కోట్ని పట్టేసుకున్నాం. ఇంకేమైనా వద్దు. ఓకే గైస్, నేను తొందరగా వెళ్ళి ఇటు నుంచి వెళ్ళాలి గైస్. ఓకే గైస్, మళ్ళీ ఏదో వచ్చింది పోకేమాన్ అనుకుంటా. ఓకే గైస్, నన్ను కొట్టేద్దాం. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో పట్టుకుందాం. ఓకే గైస్, మళ్ళీ వచ్చింది. ఇది వేస్ట్, ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి. ఓకే గాయ్స్, ఇదేంటి గైస్ పుర్రా బాగా తినేస్తుంది. గడ్లోనే ఎక్కువ పోకేమాన్స్ ఉంటున్నాయి గైస్. గైస్ బ్యాక్ వేయాలి. వెళ్ళు. ఇదేంటి గైస్, ఇక్కడ వస్తాడు. పర్వాలేదండి, కప్పకొకటి పెద్దమైంది కూడా. క్యాటర్ పిల్లకి డెవలప్ చేయాలి. ఇదేంటి గైస్, 3 పోకేమాన్ ఇందా కూడా పట్టుకున్నాం కదా గైస్, మర్చిపోయాం. ఒకసారి ఆగండి గైస్, దాన్ని దించుదాం. క్యాటర్ పిల్లల్ని స్విచ్. ఓకే గైస్, క్యాటర్ పిల్లకి దించాను. ఓకే గైస్, క్యాటర్ పిల్లర్ వస్తుంది. స్టింగ్ షాట్ కొట్టింది. క్యాటర్ పిల్లర్ 5 అయినా గైస్ రావాలి, తెలియదు ఏంటి గాయస్. వాళ్ళండి మళ్ళీ స్విచ్ చేద్దాం. ఇప్పుడు పీకాచు దించుదాం. పీకాచు వద్దు, దీన్ని దించుదాం. ఓకే గాయస్, దీన్ని దించేసాం. ఇప్పుడు ఇది ఎలా కొడుతుందో తెలీదు, ఇంతకే కదా పట్టుకున్నాం. దాని రెక్కలు చూసారు గైస్, చాలా పెద్దగా ఉన్నాయి. ఓకే గైస్, ఆ స్ట్రింగ్ షాట్ వాడింది. ఓకే గాయ్స్, ఫైట్ లోకి వెళ్ళి
క్విక్ అటాక్. ఓకే గైస్, క్విక్ అటాక్ చేశాను. క్విక్ అటాక్ సరిగ్గా పడలేనట్టుంది. అటాక్లో వెళ్ళి కాస్ట్ చేద్దాము. సరే మంచిగా గాస్ట్ వాడదాం. మళ్ళీ క్విక్ అటాక్ పడింది గైస్, పర్లేదండి. ఓకే గైస్, పాయిజన్ కొట్టింది. సరే గాస్ట్ వాడదాం కూడా, గాస్ట్ అయ్యి. ఓకే గైస్, దాంట్లో పడింది ఫస్ట్. చాలా బాగోలేదు, మంది కదా ఫస్ట్ పడాలి. పర్లేదండి, తొందరగా వాడు. గాస్ట్ వేసాం, కొట్టింది. చచ్చిపోద్దాం. చచ్చిపోయింది గైస్, మనమే గెలిచాం. ఓకే గాయస్, లేపాం. 74 XP వచ్చింది. క్యాటర్పిల్ 6 లెవెల్కి వెళ్తుంది అది. ఇదేదో బాగుంది గైస్, దీనికి కూడా 82 వచ్చింది. లెవెల్ అప్ అయిపోద్దేమో గైస్. అయిపోయింది గైస్, level 8. ఓకే గాయస్, లెట్స్ గో. ఓకే గాయస్, కెవిన్ ఓడిస్తాం. బాగా తీసుకో. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్.